నమస్తే అండి. వైష్ణవి కథలకు స్వాగతం. ఇవాళ మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అనైతికం అనే నవల్లో మొదటి భాగానికి వెళ్ళిపోదామండి. ఇక కథలోకి వెళ్ళిపోతే, శ్యామ్లా చెప్పిన కథ. జార్జ్ స్క్వేర్ నుంచి క్వీన్స్ సర్కిల్ వైపు మలుపు తిరుగుతూ కారు నెమ్మదిగా స్లో చేశాను. దూరంగా ఎత్తైన కోర్టు భవంతి కనబడుతోంది. దాదాపు 1000 మంది దాకా ఉంటారు జనం. చుట్టూ పోలీసులు కవచంలా ఉన్నారు. బీబీసీతో సహా 20 టీవీ కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నాయి. జనం ప్లేకార్డులు పట్టుకొని నిలబడి ఉన్నారు. స్త్రీ స్వతంత్రానికి గౌరవం ఇవ్వాలి, విమెన్ లివ్, స్త్రీల ఆశయం లాంటి స్లోగన్లు ఆ ప్లేకార్డుల మీద రాయబడి ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్త్రీలే, 90% బ్రిటిషర్లు. నాకు కొద్దిగా గర్వం కలిగింది. వారందరికీ నేను ప్రతినిధిని, వారి తరపున వాదించబోతున్న లాయర్ని. ఒక భారతీయురాలనై ఉండి ఎక్కడో దేశం కాని దేశంలో అంతమంది బ్రిటిషర్ల తరపున వాదించబోతున్న నాకు ఆ మాత్రం గర్వం కలగటంలో ఆశ్చర్యమేముంది? కారు దిగి కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటే జనం హర్షధ్యానాలు చేస్తూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. దాదాపు కెమెరాలన్నీ నా మీదే ఫోకస్ చేయబడి ఉన్నాయని నాకు తెలుసు. అక్కడ పెద్ద గొడవేమీ జరగదని నిశ్చయంగా తెలియటం వల్ల పోలీసులు కూడా దీన్ని నవ్వుతూ చూస్తున్నారు. ఇదంతా వారికి ఒక సినిమా షూటింగ్లో అనిపిస్తుందేమో అన్న భావం నాకు చిరాకుతో కూడిన ఉక్రోషాన్ని కలిగించింది. అవును, మరి స్త్రీల నైతిక విజయానికి సంబంధించిన సమస్య ఇది. నేను కోర్టు హాల్లో ప్రవేశిస్తూ ఉండగా మరోవైపు నుంచి సూర్యం అక్కడికి వచ్చాడు. అతడు ప్రతిన్యాయవాది. నన్ను చూసి స్నేహపూర్వకంగా నవ్వాడు. నేను కూడా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాను. మేమిద్దరము మంచి స్నేహితులం. మరో రకంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. అమ్మతో కలిసి నేను ఇంగ్లాండ్ వచ్చి 25 సంవత్సరాలైంది. సూర్యం తల్లిదండ్రులు అంతకుముందు కొన్ని తరాల నుంచి ఇక్కడే సెటిల్ అయ్యారు. న్యాయవాద వృత్తిలో సూర్యం కన్నా నాకన్నా 2 ఏళ్ళు సీనియర్. సూర్యం కోర్టు ఆవరణలోకి వస్తున్నప్పుడు జనం, ముఖ్యంగా స్త్రీలు, అతడికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. జడ్జి వచ్చి ఆసీనరాలయ్యేంత వరకు బయట నుంచి ఆ నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. జడ్జి పేరు బార్బరా స్కార్లాండ్. ఆమెను చూడగానే నేను గెలుస్తానన్న ధైర్యం నాకు కలిగింది. బహుశా ఆమె కూడా ఒక స్త్రీ అవడం వల్లనేమో. తర్వాత 5 నిమిషాలకి వాద ప్రతివాదాలు ప్రారంభం అయ్యాయి. ద ఉమెన్ అన్న పుస్తకాన్ని ఇంగ్లాండ్లో నిషేధించడం గురించి కేసు. ఈ పుస్తకం రిలీజ్ అయిన 3 నెలల్లో 500,000 కాపీలు అమ్ముడుపోయింది. మొదటి నెలలోనే సంచలనం సృష్టించింది. ఈ పుస్తకాన్ని నిషేధించాలని స్త్రీవాదులు, ఉమెన్ లిబ్ సంస్థలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపాయి. ప్రచురణకర్తలు దిగి రాలేదు. దాంతో చట్టపరమైన చర్య కోసం కేసు వేశారు. వారి తరపునే నేను ప్రస్తుతం వాదిస్తున్నది. ఈ కేసు నేను వాదిస్తున్నానని తెలియగానే పుంఖాలుగా అభినందనలు, టెలిగ్రామ్లు వచ్చాయి. ఈ కేసు తప్పక నేను గెలుస్తానని నాకు తెలుసు. ద ఉమెన్ అన్న పుస్తకం ఏ కోణంలోంచి చూసినా బ్యాన్ చేయబడాల్సిన పుస్తకమే. దాని మొదటి పేజీలో ఉపోద్ఘాతం ఒకటే చాలు దాన్ని నిషేధించబడ్డానికి. స్త్రీ పురుషులు ఇద్దరూ చేయడానికి వేరువేరు పనులున్నా ఒకే పని చేయడం కోసం కాదు అన్న వాక్యంతో ఈ పుస్తకం ప్రారంభం అవుతుంది. దేవుడు సృష్టిలోనే ఆ తేడా ఉందట. ఇంత కొద్ది కాలంలో ఈ పుస్తకం 1,000 కాపీలు అమ్ముడైపోయిందంటే దాన్ని బట్టే పురుషుల్లో పురుషాహంకారం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతుంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, ఈ కేసు నెగ్గడం వల్ల ఇంగ్లాండ్లో దాదాపు ప్రతి పౌరుడికి లాయర్గా నా పేరు తెలుస్తుంది. ఒక భారతీయ వనితగా ఇది నా మాతృదేశం కూడా గర్వకారణం. ఇది దృష్టిలో ఉంచుకుని చాలా పట్టుదలతో 4 రోజుల పాటు శ్రమించి నేను నా వాదాలని తయారు చేసుకున్నాను. అప్పుడు తెలిసింది నాకు నా ప్రతివాది తరపు లాయరు సూర్యం అని. షాక్ తగిలినట్టయింది నాకు. వెంటనే సూర్యానికి ఫోన్ చేశాను. నీకేమైనా మర్చిపోయిందా? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు కోపంతో మాటలు రాలేదు. నువ్వంతగా ఉద్వేగం చెందకు. కోర్టులో 2 వైపులా వాదాలు ఉంటాయని, దానికి చెరో లాయరు ఉంటారని నీకు తెలీదా? అటునుంచి సూర్యం నవ్వుతూ అన్నాడు. నువ్వు ఆ పుస్తకం చదివావా? కసిగా అడిగాను. చదివాను. చదివి కూడా దాని తరపున వాదించడానికి సిద్ధపడ్డావా? అవును. అటువంటి సమాధానం ఊహించకపోవడం వల్ల రిసీవర్ని పట్టుకున్న నా చేతులు అప్రయత్నంగా వణికాయి. నీకు వ్యక్తిత్వం లేదా? నువ్వు లాయర్గా అడుగుతున్నావా, నా స్నేహితురాలుగా అడుగుతున్నావా? గొప్ప తెలివితేటలతో మాట్లాడుతున్నాను అనుకోకు. తెలివితేటలు ఉపయోగించడానికి ఇదేమీ కోర్టు కాదు. వాళ్ళ తరపున వాదించడానికి పబ్లిషర్లు నాకు డబ్బిచ్చారు. తమ తరపున వాదించడానికి మరికొంతమంది నీకు డబ్బిచ్చారు. ఇందులో అంత ఆవేశపడడానికి ఏం కారణం ఉంది? కారణం లేదా? చాలా పెద్ద కారణం ఉంది. నేను నమ్మిన సిద్ధాంతానికి అనుకూలంగా నేను వాదిస్తున్నాను. నువ్వు నమ్మిన సిద్ధాంతానికి ప్రతికూలంగా నువ్వు వాదిస్తున్నావు. అది తేడా అని ఫోన్ పెట్టేశాను. తర్వాత మరింత పట్టుదలతో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను.
ఈ కేసు గొప్ప సంచలనం సృష్టించబోతోందని, కోర్టులో నేను వాదించే ప్రతి వాక్యము దాదాపు అన్ని పత్రికల్లోనూ టీవీల్లోనూ వస్తుందని నాకు తెలుసు. అదీ కాక నా వెనుక 50 మిలియన్ల బ్రిటిషర్లు ఉన్నారు. వారిలో దాదాపు సగం మంది పురుషులు అవ్వడం శుభసూచకం. పాలివ్వడానికి ఆవును పెంచుతాం, గుడ్ల కోసం కోడిని పెంచుతాం. ఆవు కోడి జంతువులే కాబట్టి పాల ధర గుడ్ల ధర ఒకేలా ఉండాలి అని వాదించడం మూర్ఖత్వం అని తన పుస్తకంలో రాశాడు మిలార్డ్. ఈ రచయిత మగవాళ్ళని ఆవులతోనూ ఆడవాళ్ళని కోళ్లతోనూ పోల్చడంలో నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ధరలు నిర్ణయించడంలో ఈ పోలిక చాలా నిర్హేతుకమని నా అభిప్రాయం. ఒక పురుషుడు తన కుటుంబం కోసం బయట ఎంత కష్టపడతాడో ఒక ఇంటి కోసం స్త్రీ కూడా అంతే కష్టపడుతుంది. పాల కన్నా గుడ్లు బలవర్ధకమైన ఆహారం అని ఈ రచయిత తెలుసుకోవాలి అంటూ నా వాదాన్ని ప్రారంభించాను. కోర్టు హాల్లో హర్షధ్వానాలు వినిపించాయి. జ్యూరీ సభ్యుల మొహాల్లో చిరునవ్వు కనిపించింది. మొదటి పాయింట్ నేను నెగ్గానని నాకు అర్థమైపోయింది. అబ్జెక్షన్ మిలార్డ్ అంటూ సూర్యం లేచాడు. గౌరవనీయులైన న్యాయవాది పుస్తకంలో కేవలం ఒక పేరాను మాత్రమే ఉటంకిస్తున్నారు. ఆ తర్వాతి పేరాలోనే రచయిత స్త్రీల పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. మెదడుని ఆపరేట్ చేసే డాక్టరు జాగరూకతతో చేస్తాడు. అదే చేతిని ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మరో రకమైన విధానం అవలంబిస్తాడు. స్త్రీ సమాజానికి మెదడు లాంటిది కాబట్టి ఆమెను చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి అని రాయడాన్ని బట్టే రచయితకి స్త్రీల పట్ల ఉన్న గౌరవం తెలుస్తోంది అన్నాడు సూర్యం. అరక్షణం పాటు నేను స్తబ్దురాలనయ్యాను. అతడంత సమయస్ఫూర్తితో వాదించినందుకు కాదు, ఏ పేరా తర్వాత ఏ పారాగ్రాఫ్ ఉందో దాదాపు కంటతా పట్టిన లెవెల్లో ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసినందుకు. నాలో ఆలోచనలన్నింటినీ వెంటనే తేరుకుని వాదం కొనసాగించాను. స్త్రీ ఒక అంటరాని వస్తువుగానో, పవిత్ర కార్యాలకు ఉపయోగపడే జీవిగానో, లేదా కేవలం ఈ రచయిత పుస్తకంలో చిత్రీకరించాడు. మతాధిపతులు దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ దేవుణ్ణి అర్చించేవారు స్త్రీ నుంచి దూరంగా ఉండాలని ఉల్లేఖించాడు. అదేవిధంగా చర్చిల్లో పనిచేసే స్త్రీలు తప్పనిసరిగా బ్రహ్మచారిణులై ఉండాలని ఉద్దేశింపబడిన సామాజిక ధర్మాన్ని ఎద్దేవా చేశాడు. బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, క్రిస్టియానిటీ మొదలైన వాటి గురించి కూడా రచయితకి తేలికైన అభిప్రాయం ఉందని ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. జైన మతానికి సంబంధించిన గురువులు స్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడకూడదన్న నియమంలోనే రచయిత అభిప్రాయం తెలుస్తోంది. ఇన్ని మతాల్ని ఇంత దారుణంగా విమర్శించిన ఈ రచయిత పుస్తకం సభ్య సమాజంలో చలామణి కావటం మానవజాతికే అవమానకరం. గర్వంగా సూర్యం వైపు ఒకసారి చూసి కూర్చున్నాను. సూర్యం లేచాడు. రచయిత ఉన్న పరిస్థితిని చెప్పాడు. ఇదంతా చలామణి కాకూడదని గౌరవనీయులైన న్యాయవాది గారు భావించినట్టయితే నిషేధించబడిన ఈ పుస్తకాన్ని కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్ని సింపుల్గా అన్నాడు. కోర్టు హాల్లో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం ఆవరించింది. నేను లేచాను. మతాల్ని, మనుధర్మ శాస్త్రాలని, బైబిల్ని, ఖురాన్ని నిషేధించాలా, అవసరం లేదా అన్న సమస్య చర్చించడానికి కాదు మిలార్డ్ మనం ఇక్కడ సమావేశమైంది. రచయిత రాసిన ద విమెన్ అనే పుస్తకంలో స్త్రీ గురించి చేసిన అవహేళన గురించి చర్చించడానికి ఈ న్యాయస్థానం సమావేశమైంది. పాశ్చాత్య నాగరికతతో పోల్చుకుంటే హిందూ స్త్రీ భర్త కోసం చేసే త్యాగానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. ఒక హిందూ స్త్రీనైన నేనే ఈ పుస్తకం చదివి ఇంత ఇరిటేట్ అయ్యానంటే దీన్ని బట్టే పుస్తకం ఎంత అర్ధరహితంగా, నిర్హేతుకంగా, పక్షపాతంతో రాయబడిందో అర్థమవుతోంది. కెనడీ భార్య భర్త మరణించిన తర్వాత మరొక కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుందని, కానీ ఏమాత్రం సంతోషం పొందలేదని, అందువల్ల డబ్బు కన్నా వితంతువుగా బతకడంలోనే ఎక్కువ సంతోషం ఉందని ఈ రచయిత రాశాడు. మెరోలిన్ మన్రో గురించి ప్రస్తావిస్తూ ఆమె తన 36వ ఏట ఆత్మహత్య చేసుకోవడానికి కారణం సరి అయిన మగతోడు లేకపోవడమే అన్నట్టు వాదించాడు. ఇదే పుస్తకంలో బ్రిగేడీ బోర్డార్డ్ అన్న ప్రముఖ నటీమణి గురించి రచయిత ప్రస్తావించాడు. ఒక సంవత్సరంలో దాదాపు 30,000 సార్లు ఈ నటీమణి ఫోటో వివిధ పత్రికల మీద ముఖచిత్రంగా వచ్చిందట. తన ఒంటరితనాన్ని భరించలేక నిద్రమాత్రలు మింగితే ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్తున్న అంబులెన్స్ని మార్గ మధ్యంలోనే ఆమె ఆరాధకులు ఆపుచేసి ఆమెను తనివి తీరా చూడాలనుకున్నారట. మరో రకంగా చెప్పాలంటే సమాజం నుంచి ఎన్ని ఆదరాభిమానాలు పొందినా చివరికి తనకంటూ ఒక తోడు లేని జీవితం నిరర్ధకమని ఆమె జీవితం నిరూపిస్తోందని రచయిత చెప్పాడు. ఈ పుస్తకం చదివి ప్రతి స్త్రీ తాను తప్పనిసరిగా పురుషుడి మీద ఆధారపడితేనే తన జీవితం సుఖవంతమవుతుందని అన్న అభిప్రాయాన్ని అంతర్లీనంగా పాఠకుల్లో కలిగించాడు. ఇది స్లో పాయిజన్ మిలార్డ్. దీన్ని ఇక్కడితో ఇప్పుడే అరికట్టకపోతే శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆ తర్వాత నేను నా తరపు సాక్షుల్ని ప్రవేశపెట్టాను. మీ పేరు? మార్గరెట్. వివాహం అయిందా? జరిగింది నా 20వ ఏట. ఆ తర్వాత 3 సంవత్సరాలకి విడాకులు తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 35 సంవత్సరాలుగా ఒంటరిగా బతుకుతున్నాను. మీరు సంతోషంగా ఉన్నారా? ఉన్నానని నిశ్చయంగా చెప్పగలను. ఏ విధంగా? నా వైవాహిక జీవితంలో
ఈ 3 సంవత్సరాలు నేను అనుభవించినంత నరకం ఎవరు అనుభవించుండరు. నా భర్త ఒక పెద్ద శాడిస్టు. ఆ గతపు రోజులు తలుచుకుంటేనే ఇప్పటికీ నా శరీరం భయంతోనూ జుగుప్సతోనూ జలధరిస్తుంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కొంత కష్టపడిన మాట నిజమే, కానీ ఇప్పుడు నేను అనుభవిస్తున్న సంతోషానికి దాన్ని ఒక పెట్టుబడిగా భావిస్తున్నాను అంటూ మార్గరెట్ ముగించగానే కోర్టు హాల్ అంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఇంగ్లాండ్లోని 1 మిలియన్ ఇళ్లలో ఈ సంఘటనని కొన్ని లక్షల మంది చూస్తున్నారని నాకు తెలుసు. జడ్జి కూడా ఈ పాయింట్ని ఏకాగ్రతతో రాసుకోవడం నాకు సంతృప్తి కలిగించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం సూర్యం లేచాడు. మిస్ మార్గరెట్, మీ ఒంటరి జీవితంలో ఎంతమంది మగవాళ్ళు ఇప్పటివరకు ప్రవేశించారు అని ప్రశ్నించాడు. నేను చివుక్కున లేచి అబ్జెక్షన్ మీ లార్డ్ అని గట్టిగా అరిచాను. నా గొంతు నాకే కీచుగా ధ్వనించింది. అబ్జెక్షన్స్ సస్టైన్, జడ్జి అంది. సూర్యం ఓడిపోయినట్టు తలదించుకొని ఒక క్షణం తర్వాత మరో ప్రశ్న వేశాడు. మీ ఒంటరి జీవితంలో మీకు ఇప్పుడు తోడు కావాలనిపించలేదా? లేదు, మార్గరెట్ ఖచ్చితంగా చెప్పింది. మీ ఇంట్లో ఎన్ని కుక్క పిల్లలు ఉన్నాయి? ఆమె తటపాటాయించి 6 అంది. దట్స్ ఆల్ మిలాడ్ అని కూర్చున్నాడు సూర్యం. వెనక వరుసలో కూర్చున్న కొంతమంది స్త్రీవాదులు కూడా ముసిముసిగా నవ్వుకోవడం నాకు చిరాకును కలగజేసింది. నా రెండో సాక్షి వనజాక్షి, బ్రిటిష్ రెసిడెంట్, 50 ఏళ్ల అవివాహితురాలు. ద ఉమెన్ అనే పుస్తకంపై మీ అభిప్రాయాన్ని ఒక్క వాక్యంలో చెప్పగలరా అని అడిగాడు. ఆ పుస్తకాన్ని చింపి ప్రతి కాగితాన్ని కాల్చి ఆ మసిని కాఫీ పొడిలో కలిపి ఫిల్టర్ చేయకుండా తాగాలని నాకు అమితమైన కోరిక కలిగింది. మీ గురించి కొంచెం చెప్తారా? పుట్టింది పెరిగింది ఇంగ్లాండ్లోనైనా చదివింది భారతీయ ఫిలాసఫీ. నాకు వివాహం కాలేదు. చాలా హాయిగా ఉన్నాను. గౌరవనీయులైన న్యాయవాది గారు అన్నట్టు మా ఇంట్లో కుక్కలు కూడా ఏమీ లేవు అంది సూర్యం వైపు చూస్తూ. ఈ పుస్తకం మీద మీకు ఇంత ద్వేషం ఎందుకు కలిగింది? జీవితంలో వివాహం చేసుకొని స్త్రీ అంత అదృష్టవంతురాలు ఇంకొకరు లేరు అని రచయిత తన మూల్య అభిప్రాయాన్ని పాఠకుల మనసులపై ముద్రించడానికి ప్రయత్నం చేశాడు. గర్భం దాల్చే సమయంలో ఎక్కువ కాలం సెలవు తీసుకునే హక్కు న్యాయబద్ధంగా ఉంది కాబట్టి అవివాహితులకు కొత్తగా వివాహం జరిగిన స్త్రీలకు ఉద్యోగం ఇవ్వడానికి అమెరికన్ కంపెనీలు వెనకాడుతున్నాయని రాస్తూ ఆ విధంగా మరొక కొత్త సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. అమెరికాలోని ప్రతి 1000 మంది పెళ్లి కాని అమ్మాయిల్లోనూ 96 మంది గర్భవతులు అవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమ లభ్యమవ్వకపోవడమేనని, దీని వెనుక ఉన్న అసలు కారణం తల్లి కూడా ఉద్యోగస్తురాలు అవడమని వాదించాడు. ఇంతకన్నా స్టూపిడ్ వాదం మరొకటి ఉండదు. ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చుకొని వనజాక్షి తిరిగి చెప్పడం ప్రారంభించింది. భారతీయ సుప్రీంకోర్టు షబావో కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా ఈ రచయిత తన పుస్తకంలో తప్పుపట్టాడు. ఇంగ్లాండ్లో దేశాధ్యక్షుడిగా స్త్రీ కన్నా ఒక నీగ్రోని ప్రిఫర్ చేస్తామని దేశంలో 72% మందికి పైగా భావిస్తున్నారని రాసి ఇటు స్త్రీలను అటు నీగ్రోలను అవమానించాడు. పురుషుడి జ్ఞాపక శక్తిలో స్త్రీ జ్ఞాపక శక్తి కేవలం సగం మాత్రమే ఉంటుందని అవాకులు చవాకులు రాశాడు. అంతేకాదు, ఒకే పరిస్థితిని 10 మంది స్త్రీలకి 10 మంది పురుషులకి కలిగిస్తే అందులో 2 పురుషులు 8 మంది స్త్రీలు రోధించడం కానీ భయపడటం కానీ చేస్తారని ఒక సూడో సైంటిఫిక్ విశ్లేషణ పాఠకుల ముందుంచాడు. ఒక స్త్రీని ఏదైనా ఒక పెద్ద సంస్థకి నిర్వాహాధికారిని చేసినా ఆమె ఆ సంస్థ బాగోగుల కన్నా కుటుంబానికే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తుందని, భర్త ఆరోగ్యం నుంచి మనవరాళ్ల పెళ్లి వరకు రకరకాల కారణాలు ఆమెకు ముఖ్యమవుతాయని ఈ రచయిత అన్నాడు. అందుకే నేను ఈ పుస్తకాన్ని ఒక పురుగును చూసిన దానికన్నా హీనంగా చూడాలనుకుంటున్నాను అంటూ చెప్పడం ముగిసింది వనజాక్షి. నేను గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాను. వనజాక్షి చెప్పిన అభిప్రాయాలు జడ్జిలోనూ జ్యూరీ సభ్యుల గుండెల్లోనూ గాఢంగా నాటుకున్నాయని వారి హావభావాలు చూస్తుంటే అర్థమైంది. నా పని సులువు చేసినందుకు వనజాక్షి వైపు అభినందనగా చూశాను. సూర్యం ఏదో ఫైల్ చదువుకుంటున్నాడు. వనజాక్షిని ప్రశ్నించడానికని అతడి దగ్గర ఏ వాదమూ లేదని నాకు తెలుసు. వనజాక్షిని మాటలతో కదిపితే తను మరింత ఓడిపోతానని అతడి అభిప్రాయం అయి ఉండొచ్చు. నేను అనుకున్న దానికంటే అతడు క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. సాక్షి కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయింది. నేను నా అంతిమవాదం కోర్టుకు సమర్పించడం కోసం ఆయత్తమయ్యాను. మిలాడ్ ఉమెన్ లిబరేషన్ మూవ్మెంట్ అనేది దాదాపు 250 సంవత్సరాల క్రితం 1772లో ప్రారంభమైంది. 1772లో స్త్రీ హక్కుల పరిరక్షణ అన్న పుస్తకాన్ని వూల్స్టోన్ క్రాఫ్ట్ అనే రచయిత రాయడంతో స్త్రీ జాతి మేల్కొన్నదని ఉద్యమకారులు చెప్తారు. ఈ 250 సంవత్సరాల్లోనూ అదృష్టవశాత్తు పురుషాహంకారాన్ని ఎదుర్కొంటూనే స్త్రీలు ఎంతో అభివృద్ధి సాధించారు, చాలా హక్కుల్ని సాధించుకుంటున్నారు. ఇటువంటి సమయంలో ఈ పుస్తకం రాయడం స్త్రీకే కాదు, మానవ జాతికే అవమానకరం.
స్త్రీ పురుషుడితో ఎప్పుడూ సమానం కాదని, వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని రచయిత తన ప్రారంభ వాక్యంలోనే పేర్కొనడం అతడి సంకుచిత దృష్టిని తెలియజేస్తోంది. ఇతడు మరింత లోతుకు వెళ్ళి మతాల్ని కూడా తన వాదానికి అనుగుణంగా తిప్పుకున్నాడు. ఈ వల్లే ఆడం నాశనం అయ్యాడని ఆరోపించాడు. పురుషుడి వంగిన రొమ్ము ఎముక నుంచి స్త్రీ సృష్టించబడిందని, కాబట్టి అటువంటి స్త్రీని సరిచెయ్యాలనుకుంటే అది విరిగిపోతుందని మహమ్మద్ ప్రవక్త అన్నట్టు రాసి ఈ సమాజంలో స్త్రీ స్థానాన్ని నిర్దేశించడానికి ప్రయత్నం చేశాడు. విడాకుల చట్టం ఆధారంగా స్త్రీలు తమ మాజీ భర్తల ఆదాయాన్ని కొల్లగొట్టుకునే అవకాశాన్ని పొందుతున్నారని దారుణమైన ఆరోపణ ఒకటి చేశాడు. ఇటువంటి పుస్తకం రాయడంలోనే రచయిత పరిపక్వత, దృష్టిరాహిత్యం, పురుషాహంకారం, స్త్రీలపై కోపం, ఈర్ష్య, అసూయ గోచరమవుతున్నాయి. ఒక స్త్రీలో తల్లిని, చెల్లిని, భార్యని చూడవలసిన ఈ రచయిత కేవలం ఒక బానిసని మాత్రమే చూడడం విచారకరం. జనారణ్యంలో కూడా ఆటవిక న్యాయమే చెల్లుతుందని, పురుషుడు స్త్రీ కన్నా బలవంతుడు కాబట్టి, ఎలాగూ అతడి నుంచి ఆ అల్పప్రాణి దూరంగా పారిపోలేదు కాబట్టి పురుషుణ్ణి బతిమాలో, భంగపడో అతడితోనే కలిసి ఉండాలని రాశాడు. దీనికోసం తన ఆయుధాలుగా తన సహనాన్ని, ఓర్పుని వాడుకోవాలన్నట్టు సూచించాడు. కోపము, చిరాకు, ద్వేషము మొదలైనవన్నీ పురుషుడి సహజ లక్షణాలైతే శాంతము, సౌశీల్యము మొదలైన గుణాలతో అతడిని ఓదార్చి లాలించకపోతే స్త్రీకి మనుగడే ఉండదని కొత్త సూత్రాన్ని సభ్య సమాజానికి తెలియచెప్పాడు. ఇటువంటి పుస్తకాన్ని వెంటనే నిషేధించకపోతే స్త్రీ విముక్తిని నాశనం చేయడంలో కోసం మరెన్నో చీడపురుగులు ఇటువంటి పుస్తకాల రూపంలో వెలువడే ప్రమాదం ఉంది. కాబట్టి మిలాడ్, నేను ప్రవేశపెట్టిన సాక్షుల అభిప్రాయాల ఆధారంగా, ఈ పుస్తకం చదివి మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాల ఆధారంగా సరి అయిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ నా వాదాన్ని ముగిస్తున్నాను. కూర్చుంటూ ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూశాను. సర్వత్రా హర్షం ప్రకటితమవుతోంది. ప్రకాష్ బొట్టనవేలు పైకెత్తి, గెలిచావు సుమా అన్నట్టు అభినందించాడు. వాడు నాకన్నా 2 ఏళ్ళు చిన్నవాడు. ఎక్కడో దూరపు బంధుత్వం కూడా ఉంది. నన్ను అక్క అని పిలుస్తుంటాడు. నేను ఓరగా సూర్యం వైపు చూశాను. నుదుటి మీద చెయ్యి పెట్టుకుని కళ్ళు మూసుకొని దీర్ఘాలోచనలో ఉంటున్నట్టున్నాడు. ప్రతివాదం సమర్పించడం కోసం కుర్చీలోంచి లేచే ప్రయత్నం కూడా చేయలేదు. వాదించడానికి కూడా అతడి దగ్గర ఏమీ లేదని నాకు తెలుసు. నిజానికి ఈ పుస్తకం అంత దారుణంగానూ ఉంది. వనజాక్షి చెప్పినట్టు కాల్చి కాఫీలో తాగాల్సిన పుస్తకమే. జడ్జి సూర్యం వైపు తిరిగి, ఇక మీ వంతు అన్నట్టు చూసింది. సూర్యం ఇంకా అదే భంగిమలో నిరాసక్తంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. సూర్యం తాలూకా జూనియర్ లాయరు కొన్ని కాగితాలు, పుస్తకాలు తీసుకొచ్చి అతడికి అందజేశాడు. వాటిని చూడగానే సూర్యం మొహం విప్పారటం గమనించాను. జడ్జి అనుమతితో అతడు వనజాక్షిని తిరిగి బోన్లోకి పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేయటం ప్రారంభించాడు. మీరు చదివింది భారతీయ ఫిలాసఫీ అన్నారు కదా? అవును. మనుధర్మశాస్త్రం చదివారా? చదివాను. మన స్త్రీ స్వతంత్రం అర్హతి అంటే అర్థమేమిటి? వనజాక్షి సమాధానం చెప్పడానికి ఒక క్షణం తటపటాయించింది. సూర్యం రెట్టించాడు. మీకు సంస్కృతం తెలుసు, దయచేసి సమాధానం చెప్పండి. స్త్రీకి స్వతంత్ర అర్హత లేదు అని అంది. అంటే స్త్రీ ఎప్పటికైనా పురుషుడి మీదే ఆధారపడి ఉండాలి అనేగా? అబ్జెక్షన్ మిలాడ్ అంటూ లేచాను. మనం ఇక్కడ చర్చిస్తున్నది ఉమెన్ అన్న పుస్తకాన్ని నిషేధించడం గురించి తప్ప మనుధర్మశాస్త్రం గురించి కాదు. సూర్యం అంగీకరిస్తున్నట్టు, సాక్షి భారతీయ ఫిలాసఫీ చదువుకుందని ఆమె తరపు న్యాయవాది ప్రస్తావించడం వల్ల నేను ఈ ప్రశ్న వేయవలసి వచ్చింది. అదేవిధంగా ఇస్లాంలో ప్రవక్త స్త్రీ పురుషుడి యొక్క పక్క ఎముక నుంచి సృష్టించబడింది అని చెప్పడం కూడా సత్యదూరం కాదు. షబానో కేసులో జడ్జిమెంట్లోని ఒక వాక్యాన్ని భారతీయ ముస్లిం మతాధిపతులు తప్పుపట్టారు. స్త్రీ అంత నాజూకైందని, అందుకని ఆమెను జాగ్రత్తగా, అపురూపంగా చూసుకోవాలని ప్రవక్త అన్నాడు. ఉమెన్ అన్న పుస్తకంలో రచయిత చెప్పింది అదే. అంతే తప్ప సాక్షి చెప్పినట్టు స్త్రీని సరిచేయాలనుకుంటే అది విరిగిపోతుందని మహమ్మద్ ప్రవక్త ఉద్దేశం కాదు. గౌరవనీయురాలైన న్యాయవాది కూడా ఈ పుస్తకాన్ని తప్పుగా అర్థం చేసుకుందని చెప్పడానికి విచారిస్తున్నాను. 250 సంవత్సరాల క్రితం స్త్రీ హక్కుల పరిరక్షణోద్యమం ప్రారంభమైన మాట నిజమే. అయితే ఈ 250 సంవత్సరాల్లోనూ స్త్రీ పరిస్థితి మరింత దిగజారిందని మాత్రమే రచయిత ఆవేదన
వెలిబుచ్చాడు. హక్కుల పరిరక్షణ కోసం పురుషుడితో యుద్ధం చేయవలసి వస్తే అందులో ఓటమి తప్పదని సోదాహరణంగా వివరిస్తూ ఆటవిక న్యాయాన్ని ఉదహరించాడు. ఇక్కడ పురుషుణ్ణి అడవిలోని ఒక బలమైన జంతువుగా వర్ణించాడు. హక్కుల పరిరక్షణోద్యమం కేవలం ఉపన్యాస వేదికలకి, కవితలకి, కథలకి మాత్రమే పరిమితమవుతుందని ఎన్నో గణాంకాలతో సహా నిరూపించాడు. స్త్రీ పురుషులు పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడవలసిన జీవులని హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, జైనం, బుద్ధిజం మొదలైన మతాలన్నీ నొక్కి వక్కాణిస్తున్నాయని రచయిత చెప్పే అభిప్రాయం. అవివాహితులైన న్యాయవాది అర్థం చేసుకోకపోవడంలో తప్పు లేకపోయి ఉండవచ్చు అన్నాడు. అబ్జెక్షన్ మిలాట్ అంటూ మళ్ళీ లేచాను. జడ్జి కల్పించుకొని, మీకు వివాహం అయిందా అని అడిగింది. లేదు మిలాట్ అన్నాడు సూర్యం. ఆ మేరకు అదృష్టవంతుణ్ణి. కోర్టు హాల్లో నవ్వులు వినిపించాయి. నాకు చిరాగ్గా అనిపించింది. ఒక క్లిష్టమైన సమస్యని అందరూ అంత తేలిగ్గా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాలేదు. సూర్యం తన వైపు సాక్షుల్ని ప్రవేశపెట్టాడు. మొదటి సాక్షి డాన్ బట్లర్, లండన్ ఉత్పత్తిదారుల సంఘపు అధ్యక్షుడు. ఒకే ప్రశ్న. ప్రసూతి సమయంలో స్త్రీకి 3 నెలల పాటు సెలవు ఇవ్వాలి అన్న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీ ప్రతిస్పందన ఏమిటి? యవ్వనంలో ఉన్న స్త్రీలని, అప్పుడే వివాహమైన వారిని మేము ఇంటర్వ్యూ సమయంలోనే ఏదో ఒక వేరే కారణం చెప్పి నిరాకరిస్తున్నాం. కోర్టులో ఇబ్బందికరమైన నిశ్శబ్దం నాట్యం చేసింది. తర్వాత సాక్షిగా ప్రముఖ మానసిక శాస్త్రవేత్త జేమ్స్ని పిలిచారు. ఒక గదిలోకి అపరిచితుడు ప్రవేశిస్తే 2 నెలల పసిపిల్లలు ప్రతిస్పందన గురించి మీరు చేసిన రీసెర్చ్ వివరాలు చెప్తారా? పాపైతే తాగుతున్న పాల సీసాని వదిలి అగంతుకుని వైపు చూస్తుంది. మగపిల్లవాడైతే పట్టించుకోడు. వయసు పెరిగే కొద్దీ ఈ తేడా తగ్గుతుందా, పెరుగుతుందా? 4 నెలల వయసులో భయమేసినప్పుడు కానీ, లేదా ఆ కొత్త పరిసరాల్లోకి 30% మగపిల్లలు ఏడిస్తే 60% ఆడపిల్లలు ఏడుస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభిస్తూ, పై ఉదాహరణలు మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అని ప్రశ్నించాను. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో దాదాపు 1000 మంది పసిపిల్లల మీద మేము ఈ ప్రయోగం జరిపాము. జెరోమ్ అనే శాస్త్రవేత్త కోతుల మీద కూడా ఈ ప్రయోగం జరిపి లైంగిక భేదానికి, మనస్తత్వానికి ప్రగాఢ సంబంధం ఉందని, అది పుట్టుక నుంచి ప్రారంభమవుతుందని సహేతుకంగా నిరూపించాడు. కోర్టువాది అనుమతితో ఒక పాపను ప్రవేశపెట్టాడు సూర్యం. ఆ పాప వయసు 12 సంవత్సరాలు ఉంటాయి. నీకు తొలి సెక్స్ అనుభవం జరిగి ఎన్నాళ్ళైంది? నేను అబ్జెక్షన్ చెప్పబోతున్నంతలోనే సూర్యం జడ్జితో, నేను చెప్పబోయే విషయానికి ఈ ప్రశ్నకి దగ్గర సంబంధం ఉంది మిలాట్. ఇన్ కెమెరాలో సాక్షిని ఏకాంతంగా విచారణ జరుపుతున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ నా సాక్షి తనంతట తానే ఈ వివరాలన్నీ ప్రపంచానికి వెల్లడి చేయాలనుకుంటోంది అన్నాడు. ప్రొసీడ్. 2 సంవత్సరాలు జవాబిచ్చింది పాప. అంటే 10 ఏళ్ల వయసులో. అవును. కోర్టులో గుసగుసలు ప్రారంభమయ్యాయి. నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? దాదాపు 10 మంది నిర్భయంగా చెప్పింది. నువ్వు సంతృప్తిగా ఉన్నావా? లేను అన్నది. ఆ పరిస్థితుల్లో కూడా నాకు ఆ అమ్మాయి సమాధానాలు ఆశ్చర్యంగా అనిపించాయి. వయసుకు ముందే ఎక్కువ మెచ్యూర్ అయినట్లు అనిపించింది. రకరకాల అనుభవాలు బహుశా ఆ అమ్మాయిని అలా రాటు తేల్చి ఉంటాయి. నీ అసంతృప్తికి కారణం ఏమిటని నీ ఉద్దేశం? నా తల్లి. కోర్టులో ఒక్కసారిగా కుతూహలంతో కూడిన స్తబ్దత ఆవరించింది. నీ తల్లిని ఏ విధంగా మూల కారణం చేయగలవు? నా తల్లి ఒక సేల్స్ డైరెక్టర్. నెలకి 20 రోజులు దేశమంతా తిరుగుతూ ఉంటుంది. దాంతో నా తండ్రి ఒక తాగుబోతుగా మారాడు. చిన్నతనం నుంచి ఇంట్లో ఒక్కదాన్నే ఉండవలసి రావడంతో పక్కింటి 50 ఏళ్ల అంకుల్ చూపించిన అభిమానాన్ని ప్రేమ అనుకున్నాను. ఆ తర్వాత 14 ఏళ్ల రాబర్ట్ అంకుల్ కన్నా అందంగా తోచాడు. దట్స్ ఆల్ మిలాట్. క్రాస్ చేయడానికి ఏమీ లేనట్టు నేను అడ్డంగా తలూపాను. తర్వాత సాక్షి విలియమ్స్. ప్రఖ్యాత సినీ తార గ్రేటా గార్బోకి మీకు ఉన్న సంబంధం ఏమిటి? ఆవిడ జీవిత చరిత్ర నేను రాస్తున్నాను. ఆమె గురించి కొంచెం చెప్పగలరా? 1930 ప్రాంతంలో గ్రేటా గార్బో యువకుల గుండెల్లో రైలు పరిగెత్తించింది. ఆ స్వీడిష్ నటీమణి నికర ఆస్తులు $1,000,000,000 పైగా ఉంటాయని అంచనా. ఆమె ఆటోగ్రాఫ్ ఒకదాన్ని 1000 పౌండ్లు పెట్టి ఒక అభిమాని కొనుక్కున్నాడన్న ఒక ఉదాహరణ చాలు. 1980 సెప్టెంబర్ 18వ తారీఖున ఏం జరిగింది? సూర్యం ప్రశ్నించాడు. ఆమె తన 75వ పుట్టినరోజు జరుపుకుంది. ఎవరూ లేకుండా ఒక్కతే హాల్లో 75 కొవ్వొత్తుల్ని ఆర్పింది. తర్వాత నిశ్శబ్దంగా రోధించసాగింది. తన జీవిత చరిత్రని నాకు చెప్పి ఈ సంఘటన గురించి వివరిస్తూ, చుట్టూ ఉన్న ఆకర్షణలను చూసి అదే జీవితం అని భ్రమపడి నేను చేసిన ఒకే ఒక తప్పు వివాహం చేసుకోకపోవడం అంది. తర్వాత సాక్షి ఒక సగటు బ్రిటిష్ వనిత. మీ వివాహం జరిగి ఎన్నాళ్ళైంది? 10 ఏళ్ళు. మీరు ఎంతకాలం నుంచి ఉద్యోగం చేస్తున్నారు? 12 సంవత్సరాల నుంచి. అంటే వివాహం జరగడానికి 2 సంవత్సరాల ముందు నుంచి అన్నాడు సూర్యం.
మీరు ఉద్యోగం ఎందుకోసం చేస్తున్నారు? ఆర్థిక అవసరాల కోసం. ఆ అవసరం లేకపోతే మీరు ఉద్యోగం చేయరా? నేను పొద్దున్న లేవగానే దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను, ఏదో ఒక అద్భుతం జరగాలని. నా ప్రార్థన నా సంసారం, ఇల్లు, పిల్లలు చూసుకుంటూ ఉండిపోతే అంతకన్నా కావాల్సింది మరేమీ లేదు. ప్రశ్నించడానికి నాకు మంచి పాయింట్ దొరికింది. లేచి సాక్షి దగ్గరికి వెళ్ళాను. ఉద్యోగంలో మీకేమీ ఆనందం లేదా? మొదట్లో ఉండేది, ఇప్పుడేమీ లేదు. మీదంటూ కొంత సంపాదన ఉండటం వల్ల మీకు తృప్తి లభించడం లేదా? ఆమె కాస్త తటపటాయించి లభిస్తోంది అంది. సూర్యం వైపు ఒకసారి చూడాలన్న కోరికని బలవంతంగా అణుచుకున్నాను. వివాహం జరిగిన వెంటనే మీరు ఉద్యోగం మానేశారనుకోండి. అదృష్టవశాత్తు మీ భర్త మంచివాడు కాబట్టి సరిపోయింది. అదే ఏ తాగుబోతో మరో స్త్రీ పట్ల మోజు ఉన్నవాడు అయి మిమ్మల్ని ఈ క్షణం వదిలిపెడితే మీరేం చేసి ఉండేవారు? సాక్షి సమాధానం చెప్పలేదు. నేను కొనసాగించాను. 10 ఏళ్ల పాటు మిమ్మల్ని ఒక చెరుకులాగా వాడుకుని పీల్చి పిప్పి చేసి 2 పిల్లల్ని కన్న తర్వాత వదిలేస్తే అప్పుడు మీకు ఈ ఉద్యోగం తప్ప మరేది ఎక్కువ ఉండేది? సూర్యం లేచి, ప్రశ్నకి మన కేసుకి ఏ సంబంధం లేదు మిలాట్ అన్నాడు. ఉంది, ఆవేశంగా అన్నాను. స్త్రీ పురుషులిద్దరూ సమానంగా చదువుకొని ఒక వివాహ సంబంధంలో ప్రవేశించినప్పుడు ఉద్యోగ బాధ్యతల్ని పురుషుడు, సంసార బాధ్యతల్ని స్త్రీ స్వీకరిస్తే 10 సంవత్సరాలు గడిచి ఆ స్త్రీ నిర్వీర్యం అయిపోయినప్పుడు భర్త ఆమెను వదిలేస్తే అప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి? ఉద్యోగానికి రక్షణ ఉన్నట్టు సంసారానికి లేదు కదా. కోర్టు హాల్లో చప్పట్లు వినబడ్డాయి. ఈ లోపల సూర్యం వెళ్ళి జడ్జికి ఒక పుస్తకాన్ని అందించాడు. ఏమిటిది అడిగింది ఆమె. బెర్ట్రాండ్ రస్సెల్ ఆత్మకథ మిలాట్. అందులో 161వ పేజీలో అతడు తన భార్యల గురించి రాశాడు అని జడ్జి ఆ పుస్తకాన్ని తిరిగేస్తుండగా తాను కొనసాగించాడు. బెర్ట్రాండ్ రస్సెల్ తన నోబెల్ బహుమతిలో సగం మొత్తాన్ని మొదటి భార్యకి, మిగతా సగాన్ని రెండో భార్యకి ఇచ్చి 3వ భార్యతో సాధారణ జీవితం గడపవలసి వచ్చింది అని రాసుకున్నాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు ఆ మాత్రం శిక్ష పడాల్సిందే, వెనుక ఎవరో అన్నారు. కోర్టు హాల్లో నవ్వులు. సూర్యం తొణక్కుండా, నేను చెప్పేది అదే మిలాడ్. రస్సెల్ కన్నా అతడిని వదిలిపెట్టినందుకు అతడి భార్యలు ఎక్కువ సంపాదించారు అన్నాడు. అతడి వ్యాఖ్యలు పట్టించుకోకుండా నేను సాక్షిని ప్రశ్నించడం కొనసాగించాను. మీరు 12 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారు. పురుషుల నుంచి ఏ విధమైన మానసిక, భౌతిక అత్యాచారాలు ఎదుర్కోలేదా? ఉద్యోగంలో అవి తప్పవు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. స్త్రీలందరూ సంఘటితమై తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా? సూటిగా ప్రశ్నించాను. ఎలా పోరాడాలి? అమాయకంగా అడిగింది. వెంటనే మాట్లాడబోయి ఒక క్షణం ఆగాను. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. సాక్షులు ఎదురు ప్రశ్నలు వేయకూడదు, కేవలం అడిగిన దానికి సమాధానం చెప్పాలి అన్నాను. సాక్షి సమాధానం చెప్పలేదు. మీ అమాయకత్వం పట్ల మీకు ఎప్పుడు విచారం కలగలేదా? జాలిగా ప్రశ్నించాను. పోనీ మీరు చెప్పండి ఏం చేయాలో అంది. ఇది కోర్టులో కాకుండా ఒక భోజనానంతరం విశ్రామ సంభాషణలాగా తోచి టాపిక్ మార్చాను. మీకు ఎంతమంది పిల్లలు? 2. వయసు? అమ్మాయికి 8, అబ్బాయికి 6. మీరు 6 ఏళ్ల అబ్బాయి రాత్రి 11ంటికి ఇంటికి వచ్చినా ఏమీ అనరు. అదే అమ్మాయి అయితే అరగంట ఆలస్యం అయితే 1,00,000 ప్రశ్నలు వేస్తారు. స్త్రీ పట్ల మీకు ఈ వివక్ష చూపించడంపై మీ ఉద్దేశం ఏమిటి? నా కూతురికి అబార్షన్ చేయించాల్సి వస్తే అదో ఖర్చు. ఆ విషయం 10 మందికి తెలిస్తే పెళ్లి కాదు. నా కొడుకుతో అలాంటి భయాలు లేవు కాబట్టి ఈ హక్కుల కోసం పోరాడాల్సి వస్తే సమాజంలో కాదు, దేవుడితో పోరాడాలి, క్లుప్తంగా అన్నదామె. కోర్టు మరుసటి రోజుకి వాయిదా పడింది. విన్నారు కదండి, మొదటి భాగం సమాప్తమైంది. ఇక రెండో భాగంలో మిగిలిన కథను గురించి చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.